హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీళ్ళు మనం ట్రై అన్న కాన్సెప్ట్ చర్చ చేయబోతున్నాం. ఇది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. సో ఇది ట్రీ కాదు, ట్రై. TRY అన్న వర్డ్ని ఎలా పలుకుతారో దీన్ని అలాగే పలకాలి, ట్రై అనమాట. సో చూడండి, అసలు ఈ ట్రై అంటే ఏంటి? ఏ ట్రై ఈజ్ ఏ స్పెషల్ ట్రీ లైక్ స్ట్రక్చర్. ట్రై ఈజ్ ఏ స్పెషల్ ట్రీ లైక్ డేటా స్ట్రక్చర్ యూజ్ టు స్టోర్ వర్డ్స్ ఆర్ స్ట్రింగ్స్. వర్డ్స్ని కానీ స్ట్రింగ్స్ని కానీ స్టోర్ చేయడానికి ఈ డేటా స్ట్రక్చర్ వాడతాం. ఆల్రెడీ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇది ఎందుకు అంటే దీనికి బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్తా. ఇంకా దాని గురించి చాలా పెద్ద మ్యాటర్ ఉంది, అలా మనం ఒకటి తెలుసుకుంటే వెళ్దాం. ఓకే, సో ఇందులో ఏంటి స్పెషల్ అంటే ఈచ్ నోడ్. ఇక్కడ ఈచ్ నోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ తీసుకుందాం, WORD. ఇది ఒక పదం. ఈ పదాన్ని మనం స్ట్రింగ్లో డైరెక్ట్ స్టోర్ చేస్తాం. బట్ ట్రైలో అలా కాదు. W అనేది ఒక నోడు, O అనేది ఒక నోడు, R అనేది ఒక నోడు, D అనేది ఒక నోడు, అలా స్టోర్ అవుతాయి అనమాట వర్డ్స్ అనేవి. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్గా వర్డ్ అన్నది చెప్పాను నేను. మీరు ఏది తీసుకున్నా, స్పెషల్ అని తీసుకున్నా, లేదా ట్రై అన్న వర్డ్ని మీరు స్టోర్ చేసినా, లేదా మీ పేరు స్టోర్ చేసుకున్నా, మీ పేర్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఒక్కొక్క నోడ్ కింద సేవ్ అవుతుంది. ఓకే, ఈచ్ నోడ్ ఇన్ ద ట్రై రిప్రజెంట్స్ ఎ క్యారెక్టర్ ఆఫ్ వర్డ్. ఓకే, ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకున్నా నోడ్స్ అంటే ఏంటని. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ ప్రీఫిక్స్ ట్రీ, బట్ ఇట్ స్టోర్స్ వర్డ్స్ బేస్డ్ ఆన్ దేర్ ప్రీఫిక్సెస్, స్టార్టింగ్ లెటర్స్. ఇది ఇంకా సింపుల్ చెప్పాలంటే, క్యాట్ ఉంది, కార్ ఉంది, CATCAR. దీన్ని మనం 2 సార్లు స్టోర్ చేసుకోవడం అవసరమా? లేదు కదా. ఎలా స్టోర్ చేసుకోవచ్చు మనం? CAT, క్యాట్, ఒక్కొక్కటి ఒక్కొక్క నోడ్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ కార్ వచ్చింది, ఏం చేయాలి? CA అలా ఉంచేసి ఏకి ఆర్క్ పాయింట్ చేస్తే సరిపోద్దిగా. నోట్స్ కదా, మనం నోట్స్ ఏం చేస్తాం? ఒకదాని నోటి ఇంటర్ కనెక్షన్ చేస్తాం కదా, అడ్రస్ యూస్ చేసి. గుర్తుందా? మర్చిపోయారు. లింక్ లిస్టులు, డబల్ లింక్ లిస్ట్ ఒక ఐడియా వచ్చి ఉంటే వాటికి నోట్స్ అంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో CA మళ్ళీ స్టోరేజ్ అవసరం లేదు, ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి. ఏం చేయాలి? ఈ ఏ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఏ ఎక్కడ పాయింట్ చేస్తే టీకి పాయింట్ చేస్తుంది, క్యాట్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది పాయింట్ చేసినప్పుడు. సేమ్ అదే కార్ కావాలనుకో, CA అలా ఉంచేసి ఏకి R అనే వాల్యూ, అదే R అన్న నోడ్ పాయింట్ చేస్తాం. ఇప్పుడు ఏ అనేది దేనికి పాయింట్ చేస్తుంది? టీకి పాయింట్ చేస్తుంది, ఆర్కి పాయింట్ చేస్తుంది. అర్థమైందా? క్యాట్, కార్. బట్ ఇక్కడ మీరు అర్థం తెలిసింది ఏంటి? ఈ CA అనేది మనం రెండోసారి స్టోర్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న నోట్స్నే వాడుకుంటున్నాం. సో ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని, ఈ డేటా స్ట్రక్చర్ని ఎక్కడ అంటే రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ వాడతారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆటో కంప్లీట్ అనమాట. మనం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు కింద ఆటోమేటిక్ సజెషన్స్ వస్తాయా, అక్కడ వాడతాం. డిక్షనరీలో వర్డ్స్ని త్వరగా చెక్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. స్పెల్లింగ్ చెక్ చేసుకోవడానికి, అంటే ఆల్రెడీ ట్రీలో వర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా మనం ఈ ట్రై డేటా స్ట్రక్చర్ అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఇది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం వాడేది ఈ డేటా స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ట్రీ అనే నోడ్ స్ట్రక్చర్ అలా ఉంటుంది చూద్దాం. ఈచ్ నోడ్ ఇన్ ఏ ట్రై. నేను కూడా ట్రీ అనేది చూసారా? సో దీనికి ట్రై అని చదవాలి. బట్ నాకు కూడా కొంచెం అలవాటు అవ్వాలి, నాకు కొత్త కాబట్టి అలవాటు అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. బట్ ఇట్స్ ఓకే. ఇదిగో, ఈచ్ నోడ్ ఇన్ ఏ ట్రై హ్యాస్ ఏ మ్యాప్ ఆర్ అరే. ఏ మ్యాప్ ఆర్ అరే టు స్టోర్ చైల్డ్ నోడ్స్. ఏ బూలియన్ ఫ్లాగ్ టు మార్క్ ది ఎండ్ ఆఫ్ ది వర్డ్. ఈ 2 ముక్కలు అర్థం కలదా? చూడు, ఏ మ్యాప్ ఆర్ అరే టు స్టోర్ చైల్డ్ నోట్స్. ఇప్పుడు సికి చైల్డ్ ఏంటి? ఏకి చైల్డ్స్ ఏమున్నాయి? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కారు, క్యాట్ అన్నాం కదా. సో సికి చైల్డ్ ఏకి చైల్డ్ T అండ్ R, ఈ 2 చైల్డ్స్. ఓకేనా? సో ఇదన్నమాట. ఇలా ప్రతి నోడ్కి నెక్స్ట్ ఏమున్నాయో ఒక అరే కానీ మ్యాప్ కానీ ఉంటాయి ప్రతి నోడ్కి. తర్వాత ఏ బూలియన్ ఫ్లాగ్ టు మార్క్ ది ఎండ్ ఆఫ్ ది వర్డ్. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ పాయింట్ అనమాట. ఇందులో ఈ ట్రై అన్న డేటా స్ట్రక్చర్లో కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇదే. ఇప్పుడు క్యాట్ అన్నది CAT, అక్కడతో ఎండ్ అయిపోతుంది కదా, అక్కడతో వర్డ్ క్రియేట్ అయింది కదా. సో అక్కడతో వర్డ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక బూలియన్ వాల్యూ తీసుకుని అక్కడ ట్రూ అని చెప్పి మనం అసైన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక వర్డ్ కంప్లీట్ అయింది అని తెలుస్తుంది. ఓకేనా? సో ఇది ఎలాగేంటి మీకు ఆల్రెడీ చూపిస్తాను, మీకు కింద ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి, అస్సలు కంగారు పడద్దు. సో ఇదిగో, పైథాన్ కోడ్ ఫర్ ఏ ట్రై నోడ్. మామూలుగా ఒక ట్రై నోడ్ ఎలా ఉంటుంది? ఇంకో ఇనిట్ సెల్ఫ్ అంటాం, self.children అంటాం, ఒక డిక్షనరీ. ఎందుకంటే ఆ నోడ్కు ఉన్న చిల్డ్రన్స్ని స్టోర్ చేసుకోవడానికి ఇలా మనం ఒక డిక్షనరీ యూస్ చేస్తాం. అండ్ self.is ఎండ్ ఆఫ్ వర్డ్. డిఫాల్ట్గా దాన్ని ఫాల్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే స్టార్టింగ్లో ఏ వర్డ్ కూడా అంటే సింగిల్ లెటర్తో అయిపోదు, ఇంకా కంటిన్యూషన్ ఉంటాయి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మనం ట్రూ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడు, నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ అనమాట. ఒకటి ఇన్సర్ట్ చేయడానికి, ఇంకొకటి సెర్చ్ చేయడానికి, ఇంకొకటి స్టార్ట్స్ విత్, అంటే ఒక వర్డ్ ముందున్న లెటర్స్తో స్టార్ట్ అవుతుంది లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకోండి, క్యాట్, కార్ ఉంది. మనకి డిక్షనరీలో ఉన్న దాంట్లో CAతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కావాలి. ఏం వస్తాయి? మన ప్రస్తుతానికి ఈ 2 స్టోర్ చేసాం అనుకో, ఈ 2 వస్తాయి. ఈ పలానా వర్డ్స్ అంటే క్యాట్, కార్ అనేవి CAతో స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి వస్తాయి సెర్చ్ చేసినప్పుడు.
సో ఇది ఈ 3 బేసిక్ థింగ్స్ అనమాట. మనం ట్రై అన్న డేటా స్ట్రక్చర్ నేర్చుకున్నప్పుడు ఈ 3 బేసిక్ థింగ్స్. సో ఫస్ట్ ఇన్సర్ట్ చేయడం ఎలా చేస్తామో చూద్దాం. వీ యాడ్ 1 క్యారెక్టర్ ఎట్ ఎ టైం. ఒకేసారి ఒక క్యారెక్టర్ మాత్రమే మనం యాడ్ చేస్తాం. ఇదిగో ఇనిట్ సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ టు ట్రీ నోడ్ అన్నాం. ఇనిషియలైజ్ చేస్తాం. ఫస్ట్ ఒక రూట్ నోడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలా చేస్తున్నాం చూడు. దీనికి వర్డ్ పాస్ చేస్తాం. వర్డ్ పాస్ చేసి నోడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్ అంటున్నా. ఏం చేశాను, ఈ రూట్ని నోడ్ అన్న దాంట్లోకి నేను అడ్రస్ని కాపీ చేసుకున్నా. తర్వాత వర్డ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ మీద అటాచ్ అయ్యా. ఇదిగో ఫర్ క్యార్ ఇన్ వర్డ్, ఇఫ్ క్యారెక్టర్ నాట్ ఇన్ చిల్డ్రన్ క్రియేట్ అ న్యూ నోడ్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ అనేది ఆ నోడ్ యొక్క చిల్డ్రన్స్లో లేదు అనుకో, అంటే నోడ్ యొక్క చిల్డ్రన్స్లో ఆ క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ వర్డ్ ప్లేస్లో నేను కామెంట్ పెట్టేసి క్యాట్ అన్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు క్యాట్ అన్నాం కదా, ఇక్కడ చూడు నెక్స్ట్ ఏం చెప్తుందో చూడు. ఇఫ్ క్యార్ నాట్ ఇన్ నోడ్ డాట్ చిల్డ్రన్, ఈ నోడ్ ఇదే కదా నోడ్ అంటే, సెల్ఫ్ డాట్ రూట్నే కదా మనం నోడ్లో సేవ్ చేసుకున్నాం. సో నోడ్కి చిల్డ్రన్స్లో ఈ క్యారెక్టర్ లేదనుకో, ఫస్ట్ సి వచ్చింది కదా, సి అన్నది లేదనుకో ఏం చేస్తున్నాను, నోడ్ డాట్ చిల్డ్రన్ ఈ రూట్కి నేను సిని ఒక నోడ్ కింద అసైన్ చేస్తున్నా. చూడు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్, నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ సి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో క్యార్ అంటే సి వచ్చింది. నోడ్కి ఈ రూట్కి ఒక నోడ్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి అందులో ఏం వాల్యూ పెడుతున్నాను, సి పెడుతున్నా. దాన్ని ఎలా చేస్తున్నాను, ట్రై డాట్ నోడ్ ఆఫ్ అన్న ఒక కొత్త నోడ్ క్రియేట్ చేసి అందులో మనం ఒక క్యారెక్టర్ని అంటే లైక్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో సిని ఈ రూట్కి యాడ్ చేస్తున్నాం అనమాట. రూట్ ఏమో ఖాళీగానే ఉంటుంది, దాని నెక్స్ట్ ఇన్స్టెంట్గా మనకి యాడ్ అయ్యేది ఏంటి, సి. ఇది మీకు ఎలా సేవ్ అవుతుందో కూడా మీకు కింద అంటే బాగా కింద నేను ఆల్రెడీ చిన్న డయాగ్రామ్ అయితే చూపిస్తాను అనమాట, కంగారు పడద్దు. ఇది ఎలా స్టోర్ అవుతుంది అంటే రూట్ ఉంది కదా, సో రూట్కి వెంటనే కింద సి క్రియేట్ అయ్యి, సి ఎలా క్రియేట్ అవుతుంది, ఒక నోడ్ కింద క్రియేట్ అవుతుంది. నోడ్ కింద క్రియేట్ అయ్యి అందులో వాల్యూ మనం ఇక్కడికి వచ్చిన క్యారెక్టర్ అనమాట. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, నోడ్ని మూవ్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు దాకా నోడ్ అనేది రూట్ పాయింట్ చేస్తుంది, ఇప్పుడు ఈ సి అన్న క్యారెక్టర్ పాయింట్ చేస్తుంది. రూట్ పైన ఉంది, రూట్కి కిందే సి అన్న నోడ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ పాయింట్ చేసేది కాస్త ఈ పైనుంచి కింద మూవ్ చేసాం. ఇక్కడ చూడు నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్ అన్నాం. ఎక్కడ దాకా ఎండ్ అయింది కాబట్టి నోడ్ డాట్ ఈజ్ ఎండ్ ఆఫ్ వర్డ్ ఈక్వల్ టు ట్రూ. ఇది ఎప్పుడు రన్ చేస్తున్నాం మరి, ఈ లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. బ్రో అదేంటి బ్రో అంటే, ఇప్పుడు ఏం చేసాం మనం, ఫస్ట్ రూట్ ఉంది, రూట్కి సి అన్న నోడ్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ అడ్రస్లో సికి ఏ అన్న నోడ్ యాడ్ చేస్తాం. సేమ్ దాని నెక్స్ట్ అడ్రస్లో టీ అన్న వర్డ్ వస్తుంది, దాన్ని కూడా నోడ్ కింద యాడ్ చేస్తాం. రూట్ సిఏటి అయిందా, ఎక్కడితో వర్డ్ కంప్లీట్ అయిందా. కంప్లీట్ అయిన తర్వాత నోడ్ డాట్ ఈజ్ ఎండ్ ఆఫ్ వర్డ్ ఈక్వల్ టు ట్రూ అంటాం. అక్కడతో వర్డ్ కంప్లీటెడ్ అని అర్థం. ఓకే, ఇది ఇన్సర్ట్ చేయడం, ఒక ట్రైలోకి వర్డ్ని ఇన్సర్ట్ చేయడం ఇదనమాట, ఒక బేసిక్ కోడ్ ఇది. సేమ్ అలాగే నెక్స్ట్ సెర్చింగ్ చూద్దాం. చెక్ ఇఫ్ ద వర్డ్ ఈజ్ ప్రెజెంట్ ఫ్రమ్ ద రూట్ టు ద ఎండ్. చూడు ఒక వర్డ్ని వెతకాలంటే ఎలా చేయొచ్చు, ఇప్పుడు సేమ్ నేను ఇచ్చిన వర్డ్ క్యాట్ అనుకో, ఆల్రెడీ ఏం చేశాను, రూట్ సిఏటి ఉన్నాయి, ఇక్కడతో వర్డ్ కంప్లీట్ అని చెప్పి లాస్ట్లో మార్క్ కూడా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ట్రైలో మనకి ఏమన్నాయి, క్యాట్ అనే వర్డ్ ఉంది. ఇప్పుడు చెకింగ్ చేస్తాను, దీనికి క్యాటే ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ రూట్ నోడ్ తీసుకున్నాను. రూట్ నోడ్ తీసుకుని ఫర్ క్యార్ ఇన్ వర్డ్ ఇఫ్ క్యార్ నాట్ ఇన్ నోడ్ డాట్ చిల్డ్రన్. ఆల్రెడీ ఈ రూట్ నోడ్కి చిల్డ్రన్ ఏంటి సి, ఈ సికి చిల్డ్రన్ ఏంటి ఏకి చిల్డ్రన్ ఏంటి టీ. ఓకేనా, చెకింగ్ చేస్తాం. లేదంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రై అన్న దాంట్లో కార్ అని ఉంది, నేను ఇచ్చిందేమో క్యాట్. సిఏ వరకు ఈ కండిషన్ ప్రూవ్ అవ్వదు. లాస్ట్లో మనకి ఇక్కడ ఈ వర్డ్లో ఏమొచ్చింది, టీ వచ్చింది. కానీ మనకి ట్రై అన్న డేటా స్ట్రక్చర్లో ఏం స్టోర్ అయ్యింది, ఆర్ స్టోర్ అయ్యింది. అక్కడ మనకి ఇక్కడ ఫాల్స్ రిటర్న్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఇది ఏంటంటే ఒక్కొక్క వర్డ్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ నోడ్కి మూవ్ అవడానికి ఈ లైన్. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ లూప్ అయిపోయిన తర్వాత ఏంటి, లూప్ అంతా అయిపోయిన తర్వాత ఇది అసలు ఏది రిటర్న్ అవ్వదు అనుకో, అప్పుడు ఇది వస్తుంది. అక్కడతో వర్డ్ కంప్లీటెడ్ అంటే వర్డ్ ఉన్నట్టు. సింపుల్గా ఏం చేస్తుంది, నోడ్ ఈజ్ ఎండ్ ఆఫ్ వర్డ్ ఇది తగిలిందంటే రిటర్న్. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ ఏదైతే ఉందో ఈజ్ ఎండ్ ఆఫ్ వర్డ్ అనేది ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళిపోయి అయిపోయింది అనుకో, అంటే మరి ఇంకో ఈ లాస్ట్ క్యారెక్టర్ తర్వాత నెక్స్ట్ నోడ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఈజ్ ఎండ్ ఆఫ్ వర్డ్ అనే కదా అక్కడికే వెళ్తుంది. మనం ఇక్కడ ఏం చేసాం, క్యారెక్టర్ అన్ని స్టోర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో 2 కింద అసైన్ చేసుకున్నామా. సో ఎప్పుడైతే అక్కడ దాకా వెళ్ళిపోయిందో దాన్ని మనం రిటర్న్ చేసేస్తాం. అర్థమైంది అనుకుంటున్నా సర్చింగ్. ఇది మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి, ఈ వీక్ అంతా ఇదే సాల్వ్ చేస్తాం. సో ఖచ్చితంగా ఇవైతే వాడతాం అనమాట. మీరు ఏం కంగారు పడద్దు, అన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే, సేమ్ ఇలాగే స్టార్ట్స్ విత్ అని చెప్పేసి
ఒక ప్రాబ్లం అనమాట. ఇది కూడా చూడండి. సో సింపుల్గా ఏం చేస్తున్నాం, రూట్ అన్నదాన్ని కాపీ చేసుకుంటాం, క్యారెక్టర్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం, నెక్స్ట్ నోడ్ మూవ్ అవుతాం. వాడి ఆ ప్రీఫిక్స్ అంత అన్ని అంటే లైక్ సిఏటి లేదా సిఏఆర్, కారు క్యాట్ ఈ రెండు ఉన్నాయి. సిఏ, ఏకి వచ్చేసి ఆర్ ఉంది, టీ ఉంది. మనం చెకింగ్ ఏం చేద్దాం అనుకున్నాం, సిఏ ఉందో చెక్ చేసుకుందాం అనుకుంటున్నాం. ప్రీఫిక్స్ సిఏ అని పాస్ చేసాం, చెకింగ్ అవుతుంది. ఎక్కడ మనకి ఫాల్స్ రిటర్న్ అవ్వదు అనుకో, దాని అర్థం ఏంటి, అన్ని ప్రీఫిక్స్ ఉన్నట్టు. అందుకే మనం సింపుల్ రిటర్న్ ట్రూ అంటాం అనమాట. ఇవి చాలా సింపుల్ థింగ్స్, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కసారి మీరు కూడా ఇవి ట్రై చేయండి ఓన్గా. మీరు రాసి ఏదో ఒక వర్డ్ మీరే ఓన్గా ట్రై చేసి ఇవ్వండి, ఎలా వర్క్ అవుతుందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. చాలా ఈజీ థింగ్. ఓకే, ఈ మూడట్లో ఒక టైమ్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంకో ఇన్సర్ట్ చేయడానికి ఓ ఆఫ్ ఎన్, ఎందుకంటే ఎన్ని అది వర్డ్ ఎంత లెంత్ ఉందో అంత మనం అన్నిసార్లు మనం లూప్ రన్ చేస్తాం కాబట్టి ఓ ఆఫ్ ఎన్ అనమాట. స్పేస్ కూడా ఓ ఆఫ్ ఎన్, ఎందుకంటే ప్రతిదీ నోడ్ క్రియేట్ చేసి మనం స్టోర్ చేస్తాం. నెక్స్ట్ సర్చింగ్ కూడా ఓ ఆఫ్ ఎన్ టైమ్స్, స్పేస్ ఏం వాడుకోవడం కాబట్టి ఓ ఆఫ్ వన్ అనమాట. స్టార్ట్ విత్ కూడా అంతే, మనం ఎన్ వర్డ్స్ అయితే పాస్ చేస్తాం, ఎన్ని వర్డ్స్ పాస్ చేస్తాం అంటే ప్రీఫిక్స్ ఎంత లెంత్ ఉందో అన్నిసార్లు ఇది రన్ అవుతుంది. అండ్ స్పేస్ ఏమైనా వాడుకోం కాబట్టి ఓ ఆఫ్ వన్ అనమాట. ఓకే, సెకండ్ చూడు, ఓ ఆఫ్ ఎన్ మీన్స్ ద టైమ్ ఇంక్రీజెస్ విత్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్. ఎన్ని వర్డ్స్ ఇస్తామో అంత టైం పడుతుంది చెకింగ్ చేయడానికి. అండ్ చూడండి, ట్రై యూజెస్ మోర్ స్పేస్ దాన్ నార్మల్ లిస్ట్ ఆర్ డిక్షనరీ లిస్ట్ కన్నా ట్రై అనేది ఎక్కువ స్పేస్ పడుతుంది. ఎందుకు, బికాజ్ ప్రతి క్యారెక్టర్ని అది నోడ్ కింద క్రియేట్ చేసి స్టోర్ చేసుకుంటుంది, అందుకు కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఈ రెండు పాయింట్స్ మాత్రం ఈ మెయిన్ పాయింట్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నాం కదా, చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటంటే. అది ఇక్కడ చూడు, ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ తీసుకున్నాను నేను, క్యాట్, కార్, క్యాప్, డాగ్, డోర్, డాట్. ఇవి తీసుకున్నా. ఇవి ఎలా స్టోర్ అవుతుంది మనకి ట్రైలో, ఎలా స్టోర్ అవుతాయి అంటే ఇంకో ఫస్ట్ రూట్ అనమాట. రూట్ అనేది పైన అలా ఖాళీగానే ఉంటుంది. ఒక రూట్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి రూట్ అంటే ఏంటి, ఒక నోడ్ అనమాట. ఎందుకంటే ట్రై నోడ్ అని చెప్పేసి మనం ఒకటి ఇనిషియలైజ్ చేస్తాం. పైన మీకు స్టార్టింగ్లో చూపించాను ఆల్రెడీ. ఇంక ఇక్కడ మీకు ఇనిషియలైజ్ చేశాను కదా, చూడు సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ ట్రై నోడ్ అన్న, ఇది కూడా ఒక నోడే స్టార్టింగ్లో. ఓకేనా, సో ఇప్పుడు చూడు, ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఏం చేశాను, క్యాట్ అన్న వర్డ్ యాడ్ చేశా. సి ఇక్కడ ఈ రూట్ కింద సి యాడ్ అయింది, సి కింద అంటే సికి చైల్డ్ కింద ఏ యాడ్ అవుతుంది, ఏకి చైల్డ్ కింద టీ యాడ్ అవుతుంది. ఇక్కడతో వర్డ్ కంప్లీటెడ్ కదా, ఈ వర్డ్ యాడ్ చేసుకున్నాం. సో లాస్ట్లో ఎండ్ ఆఫ్ వర్డ్ ట్రూ అంటాం. అందుకే ఇక్కడ టిక్ మార్క్ పెట్టి, ఈ టిక్ మార్క్ అంటే ఎండ్ ఆఫ్ ది వర్డ్ అని అర్థం. మీకు సింపుల్గా అర్థం కాడే ఇలా టిక్ మార్క్ అని పెట్టేసా. ఓకే, ఇక్కడతో ఇలా ఎటెట్ అయితే ఏమైంది, క్యాట్ అన్న వర్డ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కార్ వచ్చింది, సిఏ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ రెండు యాడ్ చేయం, ఇదే వాడుకుంటాం, ఆల్రెడీ ఉన్నాయి అట్లనే వాడుకుంటాం. ఈ ఏకి చైల్డ్ కింద ఆర్ని యాడ్ చేస్తాం. ఇక్కడతో ఈ వర్డ్ కంప్లీటెడ్ కదా, ఇంకో టిక్ మార్క్. సేమ్ అలాగే క్యాప్ ఉంది, సిఏ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం అట్ల జోలికి వెళ్ళాం. ఏకి చైల్డ్ కింద పీని యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడు, సిఏ ఒకసారి స్టోర్ అయినాయి, మిగతా సింగిల్ వర్డ్స్ అన్ని ఈ ఏకి చైల్డ్ కింద స్టోర్ అయినాయి. ఇక్కడతో 3 వర్డ్స్ అయినాయి. ఓకే, నెక్స్ట్ డాగ్ వచ్చింది. డీతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏది లేదు, సితో స్టార్ట్ అయ్యేది ఉంది కాబట్టి డీతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏది లేదు కాబట్టి ఏం చేస్తున్నాం, దీన్ని ఇందులో మళ్ళీ ఇంకొక నోట్ కింద క్రియేట్ అయ్యి ఇక్కడ స్టోర్ చేస్తాం. ఇది మీరు అంటే లైక్ పైనుంచి ఇలా కిందకి వేసుకున్నా పర్లేదు, ఇలా నేను వేసుకున్నా సైడ్గా వేసుకున్నా పర్లేదు అనమాట. మీకు ఏది కంఫర్టబుల్ అలా వేసుకోవచ్చు. ఇలా చూపిస్తే సింపుల్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను, అందుకే ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇదిగో డి యాడ్ అయింది, తర్వాత ఓ, డీకి చైల్డ్ కింద ఓ యాడ్ అయింది, తర్వాత జీ, ఇంకో డాగ్. ఇక్కడతో వర్డ్ కంప్లీటెడ్ కదా, ఇంకో డాగ్ అన్న వర్డ్ కంప్లీటెడ్, ఇంకో టిక్ మార్క్ పెట్టేశాను. నెక్స్ట్ డోర్ వచ్చింది, డి ఆల్రెడీ ఉంది, తర్వాత ఇందులో ఓ ఉంది, ఓ ఆల్రెడీ ఉంది. సో వీటి లేని డిస్టర్బ్ చేయండి. తర్వాత మళ్ళీ ఓ ఉంది, ఈ ఓకి ఓ అన్న చైల్డ్ ఏదైనా ఉందా, ప్రస్తుతానికి జీ ఒకటే ఉన్నది, ఈ ఇంకా యాడ్ అవ్వలేదు, కంగారు పడద్దు. ఓకే, ఓన్లీ డాగ్ ఒకటే అయింది, ఇంకొక ఓ ఏం లేదు. ఈ ఓకి ఇంకొక ఓ చైల్డ్ కింద లేదు. ఏం చేసాం, ఓ యాడ్ చేసాం. ఈ ఓ తర్వాత ఆర్ ఉంది, ఈ ఓ ఇప్పుడే క్రియేట్ అయింది, ఇంక చైల్డ్స్ ఏముంటాయి, లేవు కదా. సింపుల్గా ఆర్ యాడ్ చేసాం దీనికి. ఇప్పుడు చూడు, డాగ్ ఈ డీకి ఓ చిల్డ్రన్, ఓకి జీ చిల్డ్రన్, తర్వాత ఓ చిల్డ్రన్, మళ్ళీ ఈ ఓకి ఆర్ చిల్డ్రన్ కింద అనమాట. ఓకే, సో మొత్తానికి ఇక్కడతో డోర్, డిఓఓఆర్, డోర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ పెట్టాం, ఎండ్ ఆఫ్ ది వర్డ్. తర్వాత డాట్, డిఓ ఆల్రెడీ ఉన్నాయి, ఈ ఓకి ఇంకా టీని యాడ్ చేస్తే చాలు చైల్డ్ కింద, ఎందుకంటే జీ ఉంది, ఓ ఉంది, కానీ టీ అన్న వర్డ్ లేదు కాబట్టి ఈ ఓకి టీ అన్నదాన్ని నోట్ కింద యాడ్ చేస్తాం. ఇక్కడతో వర్డ్ కంప్లీట్ కాబట్టి ఎండ్ ఆఫ్ ది వర్డ్ అని చెప్పి టిక్ మార్క్ పెట్టుకున్నాం. ఇలా మనకి ట్రై అనేది వర్డ్స్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసే ప్రతి క్యారెక్టరు ఈ కామెంట్స్, ఈ టిక్ మార్క్ కాకుండా, ఓకే మళ్ళీ డౌట్లు అడుగుతారు మీరు కింద కామెంట్ సెక్షన్లో, ఈ టిక్ మార్క్లు కామెంట్స్ కాకుండా మిగతా ఈ వర్డ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క నోడ్, ఇంక్లూడింగ్ ద రూట్ కూడా నోడే. ఓకే, సో ఇలా మనకి ట్రై అనేది
బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుద్ది అనమాట. ఓకే, ఇక్కడ చూడు, ఇది ఇందులో ఏం చూపిస్తున్నాం అసలు, ఆల్ వర్డ్స్ ఆర్ స్టోర్డ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. ప్రతి వర్డ్ క్యారెక్టర్ బేసెస్ మీద స్టోర్ అవుతాయి. షేర్డ్ ప్రిఫిక్సెస్ లైక్, ఇక్కడ చూడు షేర్డ్ ప్రిఫిక్సెస్ అంటే ఏంటి, CADO. ఎందుకు షేర్డ్ ప్రిఫిక్సెస్? బికాస్ ఈ అన్ని వర్డ్స్కి ప్రిఫిక్స్ ఏంటి, CA. ఈ CA ఉంటేనే ఈ వర్డ్ కంప్లీట్ అవుతుంది కదా. CA ఉంటేనే T యాడ్ చేస్తావు, క్యాట్ అవుతుంది. CA ఉంటేనే R యాడ్ చేస్తావు, కార్ అవుతుంది. CA ఉంటేనే P యాడ్ చేస్తావు, క్యాప్ అవుతుంది. సేమ్ అలాగే డాగ్కి DO, డోర్కి DO, డాట్ కూడా DO ఉండాలి. సో ఇవి ప్రిఫిక్సెస్ అనమాట. సో అందుకే ఏం చేస్తాం, ఒకసారి స్టోర్ చేస్తాం. షేర్ ప్రిఫిక్సెస్ లైక్ CA అండ్ DO ఆర్ ఓన్లీ స్టోర్డ్ వన్స్. ఈ మల్టిపుల్ టైమ్స్ మనం స్టోర్ చేయం, ఒకసారి స్టోర్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, మీ క్లారిటీ ఉండడం కోసం ఏం చేశారంటే ఇది కూడా రాశాను. ఈ మార్క్ ఏంటి మీన్స్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ఏ వ్యాలిడ్ వర్డ్ అనమాట. ఈజ్ ఎండ్ ఆఫ్ వర్డ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి రాసుకుంటాం కదా, ఇందాక పైన చూపించాను చూడు కోడ్లో ఇన్సర్షన్లో, సేమ్ అదే. ఓకే, ఇది ఎలా పనిచేస్తుంది, టు ఇన్సర్ట్ ఎ వర్డ్ క్యాట్ వీ గో ఫ్రమ్ C to A to T. ఓకే, అండ్ మార్క్ T యాజ్ ది ఎండ్. T దగ్గర మనం ఎండ్ ఆఫ్ వర్డ్ అంటాం. సేమ్ అలాగే టు సర్చ్ కార్ సెర్చ్ చేయడానికి ఏం చేస్తాం, వీ ఫాలో కార్ అండ్ చెక్ ఇఫ్ R ఇస్ ద ఎండ్ ఆఫ్ ది వర్డ్. R అనేది ఎండ్ ఆఫ్ ది వర్డ్ కదా చెక్ చేసుకుంటాం. లేదంటే ఏం చేస్తాం, చైల్డ్ కింద యాడ్ చేస్తాం. ఇక్కడ చూడు, టు చెక్ ఇఫ్ ఎనీ వర్డ్ స్టార్ట్స్ విత్ డూ వీ ఫాలో DO. మనం ఆ వర్డ్లో ఉన్న స్టార్టింగ్ ఈ ఏమంటారు వీటిని, ఈ స్టార్టింగ్ ప్రీఫిక్స్ ఉంది కదా, సో వీటిని చెక్ చేసుకుంటాం అంతే. ఏ వర్డ్ ఇచ్చినా సరే ఈ ప్రీఫిక్స్తో చెక్ చేసుకుంటాం. ఓకే, సిన్స్ దట్ పాత్ ఎగ్జిస్ట్ ద ప్రీఫిక్స్ ఇస్ వ్యాలిడ్. ఆల్రెడీ DO అన్న పాత్ ఉంది కాబట్టి, రూట్ నుంచి DO అన్న పాత్ ఉంది కాబట్టి అది ఒక వ్యాలిడ్ ప్రిఫిక్స్ అంటాం. ఓకే, సో ట్రై గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను మీకు. ఓకే, సో కొంచెం క్లియర్గా ఉండండి. ఈ 3 ఆపరేషన్స్ లైక్ ఇన్సర్షన్, సర్చింగ్, ఇంకొకటి స్టార్ట్స్ విత్ అంటే ప్రీఫిక్స్ సెర్చ్, ఇవి కొంచెం మీరు లైక్ ట్రై అవుట్ చేయండి. ఓకేనా, సో రేపటి నుంచి మనం ఈ ట్రై అన్న క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్, సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. అర్థమైంది అనుకున్నా. మీకు ఏదైనా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియో చెక్ చేయండి. చాలా ఈజీ, సింపుల్ అనమాట. కొంచెం నోట్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒక 2-3 సార్లు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా, సో రేపటి నుంచి మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ మీద ప్రెస్ చేయండి అండ్ కుదిరినంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్, లైక్, కామెంట్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియోస్ అని రీచ్ అవుతుంటాయి అండ్ ఛానల్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అయితే చేస్తానండి. కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది ఏంటన్నది. సో మళ్ళీ రేపటి 9 ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.